నాకు ఇష్టం తెలుసా, బట్ తెలియదుగా, తెలుసుకోవాలిరా. ఇక్కడ కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. పాల ప్యాకెట్ తెచ్చు, పాల ప్యాకెట్ని ఒక పని చేయి డెవిల్, నీకు పని చెయ్యు. ఇగో ఒక పాల ప్యాకెట్ దే, పెద్ద పాల ప్యాకెట్ దే, ఒక హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ తెచ్చి అట్నే గ్యాస్ మీద పెట్టి వాటర్ కొంచెం పోసి మరగబెట్టు. కొంచెం మరిగినాక అసలు వాటర్ పోయకున్నా పర్లేదు, అసలు వాటర్ పోయకలేదు, ఒక్కదానివే కదా, అట్నే మరగబెట్టు. బాగా మరిగినాక కొంచెం నిమ్మకాయ పిండాల, నిమ్మకాయ ఉంటుందిగా, నిమ్మకాయ ఒక చెక్క కొంచెం పిండు, పాలు మొత్తం ఇరిగిపోతాయి. ఇరిగిపోయినాక అలా చక్కెర వేయి, దాంట్లో చక్కెర వేసి బాగా కాగబెట్టు. ముక్క ఇట్లా మొత్తం గడ్డలు గడ్డలు అవుతుంది అన్నమాట. బాగా వాటర్ మొత్తం గుంజిదాకా మొత్తం మంచిగా ఫ్రై చేయు, సరేనా. అలా వాటర్ వంపేసి ఒక కట్వారలో తీసుకొని ఇట్లా స్పూన్ పెట్టుకొని తింటా అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి చేయి, గదే చున్నిపాలంటే, సరేనా. చూడు, ఇంకా నువ్వు అబద్ధం అయితే సాయంత్రం వెళ్ళాక ఒక పెద్ద పాల ప్యాకెట్ తీసుకెళ్ళి అట్నే గ్యాస్ మీద పెట్టు, కాగబెట్టి ఒక నిమ్మకాయ తీసుకోవో. నిమ్మకాయ మొత్తం పిండకు, మొత్తం నిమ్మకాయ పిండకు. కొంచెం ఒక రెండు సుక్కలు నిమ్మకాయ సుక్కలు, ఒక 2 నిమ్మకాయ సుక్కలు వేసి, నిమ్మకాయ సుక్కలు వేయగానే మొత్తం పలిగిపోతుంటుంది. ఆ పలిగిపోయింది మొత్తం అంటే బాగా మంట స్లిమ్లో పెట్టి మంచిగా బాగా మరగబెట్టినాక మొత్తం గడ్డలు అయినాక చక్కెర వేసి జాలి ఉంటుంది కదా, చాయ్ జాలింగా మొత్తం వంపేసి, వాటర్ వంపేసి ఇక గడ్డలు తీసుకొని నేను, లేకపోతే వాటర్ అట్నే ఉంచి వంచుకున్నా పర్లేదు. అవి తీసేసుకో, స్పూన్ పెట్టి వేరే గిన్నెలోకి వేసుకొని ఇట్లా కడవార ముంగడ పెట్టుకొని తింటా అంటే ఏముంటుంది తెలుసా. నువ్వు ట్రై చేయి, సరేనా. ఈరోజు సాయంత్రం ట్రై చేయి. పోత పైన 30 రూపాయలు, ఒక 30 రూపీస్ పోత పోయినాయి. నచ్చితే మళ్ళీ వేసుకున్నావు, లేకపోతే లేదని బాగుంటుంది టేస్ట్. నువ్వు తిని చూడు. చక్కెర మంచిగా వేసుకో, కొంచెం చక్కెర ఎక్కువ